చలో అందరికీ శనార్థులలో వాల్ ఫుల్ సమర్పించు మాసమల్ల ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. సింగారేణికి దండాలో మా సిరుల తల్లికి దండాలో అనుకుంటా ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి సార్ ఉన్నాడు కదా, ఆయన సింగరేణి కార్మికులు అందరినీ అన్ని తీర్లు అరుచుకుంటాం, మంచిగా చూసుకుంటాం, వాళ్ళకు విద్య వైద్య దవాఖానలు అయితేంది ఏ తక్లీఫ్ లేకుండా వాళ్ళ హాలత్ అంతా అవకాశం అంతా మంచిగా ఉంటాడు చూసుకుంటాం, మీరేం బాధపడొద్దని అటుమోకాన పోయి చెప్పినుండే. ఇక ఆ దెబ్బతోటి కార్మికులు కూడా అమ్మయ్య కాంగ్రెస్ సర్కారు వాళ్ళు మంచిగానే చూస్తామన్నారు, ఇక నిధులు కూడా విడుదల చేస్తామని చెప్పిండులా, బాగానే కోట్లలో వదిలి విడుదల చేస్తాము, మీరేం టెన్షన్ పడొద్దు, రంది పడొద్దు, నిమ్మలంగా ఉండాలి, నౌకరు చేసుకోవాలి, సింగరేణికి సేవలు అందియాలని ఇక దండిగా చెప్పుకొచ్చిండు. ఆ ముచ్చట మీదకి వెళ్ళి కాంగ్రెస్ సర్కారు ఇక పెద్ద పెద్ద తలకాయలు అన్నీ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా పోయినుండే. ఇక ఆయనో మాట ఈనో మాట ఇస్రనే ఇస్రీర్ అనుకో రాదురి. ఇక మరి ఇచ్చినాక అసలు ముచ్చట కానీ ఇస్తామని అయితే హామీ అయితే ఇచ్చిరు. ఆ దెబ్బతోటి దసరా ముందల దండిగానే మురుస్తున్నారు కార్మికులు. ఇక సింగరేణి కార్మికుల కుటుంబాలకు మేము తోడుగున్నాము, అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి ఇక తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సారు చెప్పుకొచ్చిండులా. ప్రజాభవన్ల సింగరేణి కార్మికులకు 796 కోట్ల రూపాయలు అందజేసిన భట్టి సారు సింగరేణి కార్మికుల కుటుంబాలకు మెరుగైన వైద్యము విద్య అందిస్తామని చెప్పుకొచ్చిండులా. ఇంకా అందుకోసము కార్మికులు పనిచేసే జాగల దవాఖాన్లు ఈ స్కూళ్ళు కూడా కట్టిస్తామని చెప్పుకొచ్చిండు. కావాలంటే చూడుండ్రి. మన దగ్గర అద్భుతమైనటువంటి మానవ వనరులు ఉన్నాయి. మన పెట్టుబడి మన శక్తి అంతా మానవ వనరులే. వాళ్ళని చిన్నప్పటి నుంచే మనం సానబెట్టి అద్భుతమైన ఉద్యోగాలుగా తయారు చేసి పంపిస్తే వీళ్లతో ప్రపంచంలో ఎవరు పోటీ పడలేరు. ఆ సానబట్టేటువంటి విధానమే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్. నేను అన్నాను, మేము ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేశాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి సింగరేణి కాలనీస్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో we will start పైలట్ ప్రాజెక్ట్గా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేద్దాం. ఆ ఏరియాలో ఉన్నటువంటి స్థలాలు 20 నుంచి 25 ఎకరాలు మీరు ల్యాండ్ ఇవ్వండి, లెవెల్స్ తీసుకొని నీట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్స్ కట్టిద్దాం, హాస్పిటల్స్ పెడదాం. ఆగో గదన్నట్టులా మొత్తానికైతే సింగరేణి కార్మికులకు మంచి ఆర్తనే చెప్పుకొచ్చిండు కదా. సింగరేణి మీద లక్షల మంది ఆధారపడి ఉన్నారని మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుకొచ్చిండు. అటెనక షిక్కి చూడురి. కావాలంటే కార్మికుడు మన మధ్యలో లేకుండా పోతే వారి కుటుంబాలు ఆగం కాకూడదని ₹1 ఈరోజు బీమా పథకాన్ని అందజేస్తా ఉన్నామంటే ఇది మార్పా కాదా? ఒకసారి టీఆర్ఎస్ మిత్రులను అడుగుతా ఉన్నాం. ఈరోజు సోలార్ ప్లాంట్కు సంబంధించిన ప్రారంభోత్సవం చేశాం. అదేవిధంగా తాడ్చర్ల బ్లాక్కు సంబంధించి ఇంతకుముందు సాంబశివరావు గారు అడుగుతూ ఉన్నారు, మేము కూడా చెప్తా ఉన్నాం. ఆ ప్లాంట్కు సంబంధించి 2వ ప్లాంట్ సంబంధించి సింగరేణి సంస్థ ద్వారానే ఈరోజు బొగ్గు తవ్వకాలు కానీ ఆ తవ్వకాలకు సంబంధించిన వ్యవస్థ నడవాలని మీరు పెట్టిన ప్రతిపాదన కిషన్ రెడ్డి గారి ముందట కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గారి ముందట పెట్టిన ప్రతిపాదనను బలంగా మరొకసారి వినిపించే కార్యక్రమం మేమందరం కూడా చేస్తామని కూడా మరి చెప్తా ఉన్నాం. అది చూసిర్రు కదనుల్లా. సింగరేణి ఇంకింత బలోపేతం చేస్తాము, ఇక సింగరేణి కార్మికులకు ₹1 దాకా బీమా అందించిన ఘనత మా కాంగ్రెస్ దని చెప్పి ఇక శ్రీధర్ బాబు సార్ కూడా చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే గీ ముచ్చట అయితే మనం మంచిగా మాట్లాడుకోవాలల్లా. హే హలో హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు అని స్వీట్గా ఆడవాళ్ళు మాట్లాడగానే మగపొరగాళ్ళకి ఎట్లుంటుంది హాట్గా, అబ్బా పడ్డది రాని ఉరుకులాడతారు కదా. అగో అట్లా వాడుడు, వాళ్ళు ట్రాప్ చేసుడు, వెనక చీరు పైసలు గుంజుడు, లేకపోతే ప్రైవేట్ ఫోటోలు పెట్టుడు. ఈ ఫోటోలు బయట పెడతా ఏమనుకుంటున్నావు నువ్వు, పైసలు ఇస్తావా ఇవ్వని తేపకోసారి పైసలు అడుగుడు. ఎందుకు వాడతారు లేని పనులు? ఇవాళ రేపట్ల రోజులు ఎట్లున్నాయి. ఈ తెలియని వాళ్ళతోటి హాయ్ హలో అనగానే ఎందుకు ఉరుకులాడాలి, ఎంత కథ. వెనక చీరు చూడు, హనీ ట్రాప్ అంటారు కదా, అగో గదే అవుతుంది. మగపొరగాళ్ళ మొత్తం ఇట్లా ఉచ్చు అన్నట్టు అయిపోయింది అనుకో రాత్రి. తస్మాత్ జాగ్రత్తగా ఉండు సుమా. తెలియనోళ్ళు హలో అనగానే ఓ పొలం అని పొంగిపోకురి, ఎవలో ఏందో తెలుసుకోరి. ఏదైనా అంత కాయసి ఉంటే తెలిసిన పొరగాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడుకోవాలి పద్ధతి ప్రకారం, లేదంటే అమ్మ నాయనతో మాట్లాడి లగ్గం గిగ్గం చేసుకుని ఏదంటే చూసుకోవాలి. కానీ హాయ్ అనగానే అవతల ఉప్పొంగినాం అనుకో వెనక సిరి మొత్తం లాసే.
ఆగో హైదరాబాద్ లా విశాఖ హనీ ట్రాప్ మూలాలు బయటపడ్డాయుల్లా. దీంతో హనీ ట్రాప్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసోళ్ళు. పెళ్లిగాని యువకులే టార్గెట్ గా పెట్టుకొని హైదరాబాద్ నుంచి వెళ్ళి ఓ గ్యాంగు హనీ ట్రాప్ వేసుకుంటా పైసలు గుంజుతాంది. ఇక మారు పేర్లతోటి సోషల్ మీడియా అకౌంట్లు ఇన్స్టాగ్రామ్ ల రీల్స్ పోస్ట్ చేసుడుతోటి ఎగబడి మెసేజ్లు చేసిండ్రు యువకులు. ఇక గాలను హనీ ట్రాప్ వేసి లక్షల రూపాయలు కాయేసిర్రు లకేటుగాళ్ళు. ముఠా కదలికల మీద నిఘా పెట్టిన పోలీసోళ్ళు గాలను అదుపులకు తీసుకొని ఇక కొన్ని అకౌంట్ల నుంచి వెళ్ళి గాళ్లకు పైసలు బదిలీ అయినట్లు గుర్తించిండ్రు. ముఠాకు చెందిన కొన్ని బ్యాంక్ అకౌంట్లు మొత్తానికైతే ఫ్రీజ్ చేసిండ్రులా. ఇక ఇషాకాల ఎన్ఆర్ఐ యువకుని ట్రాప్ చేసింది ఒక ఆమె. మత్తు పానీయాలు ఇచ్చి ప్రైవేట్ ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి పైసలు గుంజుకున్నదట. దీంతో పోలీసుల కాడికి పోయిండుగా బాధితుడు. ఇక దీంతో కొర్రుపోలు జాయ్ జమీమా అనే నిందితురాల్ని అరెస్ట్ చేసిండ్రు పోలీసోళ్ళు. ఓ ముఠా ఏర్పడి లగ్గంగాని పొలగాండ్లను ట్రాప్ చేస్తున్నట్టు గుర్తించిండ్రులా పోలీసోళ్ళు. పైసలున్న యువకులని టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియా తోటి పరిచయం పెంచుకొని గిట్ల మోసాలు చేస్తున్నారట. ఇక ఈ గ్యాంగు చేతుల మస్తు మంది బాధితులు మోసపోయినట్లయితే ముచ్చట బయటకు వచ్చింది. చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరోడు మేల్ మెంబర్స్ని గుర్తిస్తారు, చేసి ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది, లేకపోతే డైరెక్ట్గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం, మీ ప్రోడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి. వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు. తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్డ్కి వచ్చేస్తారు అబ్బాయి. ఇంకా లగ్జరీ లైఫ్ ని గడిపేందుకు ఒక ఆమె గ్యాంగ్ తోటి చేతులు కలిపి గిసొంటి మోసాలకు పాల్పడుతున్నదని పోలీసు వాళ్ళు చెప్పారు. ఇక జాగ్రత్తగా ఉండాలి. ఓర్ నాయన ఇది పగ లేకపోతే సెగ లేకపోతే మీరందరూ తెగ ఏం కథ ఎక్కడికి ముచ్చట. ఇది 10 రోజులలో 8 బండ్లు తలగబెట్టిరంట. మరి వాడు ఎవడు కావచ్చు, సీసీ కెమెరాకు దొరుకుతలేడు, సైకిల్ మోటార్లను తలగబెట్టిపోతుండు. మరి పగ పెట్టి చేస్తుండా లేకపోతే కావాల్సుకొని బైకులు తలగబెట్టడానికి ఏమైనా సరదా ఉన్నదా, లేకపోతే నచ్చిన బైకు వీని దగ్గర ఎందుకు ఉండాలని అట్లేమన్నా పగ పట్టినవా? వీడు ఎవడో తెలియక సతమతం అవుతారు బైకర్లు అందరూ. ఇక తెలంగాణ వాళ్ళు కావాలి కాస్తున్నట పట్టుకుందామని, వాడు మాత్రం చేసేది చేసిపోతుడు. మరి ఈ బైకుల మీద సైకిల్ మోటార్ల మీద ఏం పగ కావచ్చు, ఎక్కడి పగ కావచ్చు, వీడు ఎవడాడు ఏం కథ అని పోలీసు వాళ్ళకి నెత్తిరొప్పి అయిపోయింది అనుకో రాత్రి. ఇక మరి ఇవాళ రేపట్లో పట్టుకుంటే ఏమన్నా దేలేదు ఉన్నది, కానీ గిన్ని బండ్లు అది అలగబెడితే ఓని ముచ్చట పాడైపోను కదరు. ఒక బండి కాదు, 2 బండ్లు కాదు, 8 బండ్లు తలగబెట్టిందంటే ఏమన్నా మునగాడేనా వీడు అని ఇల్లు ఇల్లుకున్న వారైతును. ఇదేం పైత్యముల్లో పైత్యం పాడైపోను. ఏదైనా కోపం ఉంటే మనుషులు మాట్లాడుకోవాలి గాని గిట్లా చేసుడేంది? అయినా కోపం ఉంటే ఊరోళ్ళు అందరి మీద ఉంటుందా? నువ్వు అర్థం కాదు గాని బండ్లందలుగా పెట్టుడేంది? ఊర్లో ఇప్పటికి 8 బైకులు దాకా పెట్టిండ్రట. ఈ ముచ్చట సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలము కొలుకూరు ఊర్లా అయిందుల్లా. ఇక వరుసగా బైకులు దలగా పడుతున్నాయట. ఇక మరి ఈ ముచ్చట వెనుక ఏవలున్నారు ఏంది కథ అనే మిస్టరీ మాత్రం ఈడతలేదుల్లా. ఇక దీంతో ఊరోళ్ళు ఏం చేయాలనో తెలియక ఆందోళన పడుతున్నారు. ఇక చూడుండ్రి, ఇప్పటికే 15 రోజులలో 8 బైకుల్ని తలగబెట్టిండ్రట. అసలు ఏం జరుగుతుంది ఊర్లో అని తెలియక ఊరోళ్ళేమో పెద్ద టెన్షన్ పెట్టుకునే ఉన్నారు. ఇక పోలీసు వాళ్ళకు ముచ్చట తెలుసుడితోటి 14 సీసీ కెమెరాలు ఊర్లో పెట్టిండ్రట పోలీసు వాళ్ళు. ఇక రాత్రి అయితే మరి ఎట్లా ఎవలత్తుండ్రు, ఏడికెంచి వస్తుండ్రు, ఎందుకు వస్తుండ్రు, ఎందుకు తలగబెడుతుండ్రు అని పోలీసు వాళ్ళు ఇక అట ఊరు పోలగాండ్లు అందరు కూడా పడికాపులుగా వస్తున్నారు. మరి సైకో పనా లేకపోతే ఆకతాయిల పనా అనే కోలంలా పోలీసు వాళ్ళు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఏం చేయాలనో తెలియక భయాందోళనతోటి ఇళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఊరోళ్ళు. ఇక కావాలంటే చూడుర్రులా అది చూసిన రానులా. ఇక బయట పోలీసులు పెట్టిన సీసీ కెమెరాలే కాకుండా ఇళ్లలో కూడా పెట్టుకుంటున్నారట. గంతాగమైపోయింది గడ. మరి ఎవరు చేస్తురో తెలుస్తలేరు కానీ బండ్లు మాత్రం ఆగమాగంగా ఆలబెడుతున్నారు అనుకోరాదు. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, ఒక్కొక్క బండి లచ్చలేంది రాకపాయిగా. వీటిని గిట్లా కిరోసిన్ పోసుకుంటూ తలగబెడితే ఏమన్నట్టు. ఇక మరి ఎవరో తెలియనా కానీ తాతలకు తలవాలు గట్టిగానే వెళ్తాయి ఊరోళ్ళ చేతుల. అధికారం రాలేదనేమో ఒకలు, అధికారంలో కోల్పోయినాం కదా అని ఇంకొకరు. ఇక అందుకనే విమర్శ చేస్తూ ఉన్నారు. కళ్ళు కనబడతలేవా అని ఇటు మోడీ వాళ్ళకి కానీ ఇటు కారు పార్టీ వాళ్ళకి కానీ మేము చేస్తేవి ఇంకా కొన్ని చేసేది ఉంది చేస్తామని చెప్పినాం కదా. చేస్తామని చెప్పినాక కూడా అలాంచిపోయి రైతులను పట్టుకొని కలెక్టరేట్ ఆఫీస్ ముంగర్ల ధర్నాలు దిగుకుంటారు. రుణమాఫీ చేస్తారా చేయరా, చేస్తామనే చెప్తున్నామే.
చేస్తామని చెప్తుంటే కూడా మళ్ళీ మీదికెళ్ళి మీరు ధర్నాలు చేస్తే ఎట్లా? ఒక తేప చేసినాం ఇంకో తేప చేస్తాం, చేయమని మేము అంటలేం అని చెప్తున్న ధర్నాలు చేస్తున్నారని తుమ్మల మస్తు ఫైర్ అయ్యిండులా. ఏడ తుమ్మలు అనుకుంటారా? కాదు, మొత్తం మీద కాంగ్రెస్ సర్కార్కి వెళ్ళి గట్టిగానే అడుగుతుండ అనుకో రాదురి, మేము చేయమని చెప్పలేదా, ఇట్లా ఎందుకు ఇట్లాంటి బట్టబాజు ధర్నాలు చేస్తారు అని బర్బాత్ అనేసిండు అనుకో రాదురు మొత్తం మీద. అయితే ఇక మరి ఈయన మీదకి రేపు ప్రతిపక్షాలు ఎట్లా ఫైర్ అవుతాయో తెలియదు, కానీ ఇలా అయితే మంచిగానే గట్టిగానే అడిగింది ఈయన కూడా. మాట్లాడితే రుణమాఫీ ముచ్చట మీద రచ్చరచ్చ ఎత్తున్నారు ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్. ఇది సక్కదనం ఉన్నట్టు మా మీద బాగానే ఎగుర్ల పడుతున్నారేంది అని బాగానే గరమైండులో. తెలంగాణలో రుణమాఫీ మోడీకి గనబడతలేదా? 18,000 కోట్ల రుణమాఫీ బీజేపీ గనబడతలేదా? బీజేపీ పాలిత రాష్ట్రాలల్లా రుణమాఫీ చేసిండ్రా అని తుమ్మల నిలదీసిండు. అధికారం కోసం ఒక్కోళ్ళు, అధికారం పోయిందని ఇంకొక్కోళ్ళు ఇక ఇష్టం వచ్చినట్టు అక్కస్తోటి విమర్శలు చేస్తున్నారు. రైతులకు మా మీద పూర్తి నమ్మకం ఉన్నది, ఇక మేము ఎప్పుడు చూసినా రైతులనే తిరుగుతున్నాము, మేమేం చేయాలనో మా కెరికే గాని సపరేట్ ఉండు అన్నట్టే చేసిండు అనుకోరాదుర్రి. మొత్తానికైతే ఇటు బీజేపీ మీద అటు బీఆర్ఎస్ మీద మస్తుగా మండిపడ్డాడు. ఇక చూడురి కావాలంటే అసలు రుణమాఫీని గురించి పట్టించుకోనటువంటిది ఏ రాష్ట్రంలో కూడా ఆ పథకాన్ని అమలు చేయనటువంటి మోడీ గారు మాట్లాడటమే ఆశ్చర్యం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా చేసి అదే పద్ధతిని అవలంబించమన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము చేసింది చెప్పాము, చేయాల్సింది కూడా చెప్పాము, భవిష్యత్తులో అవి కూడా చేస్తాం. గత 5 సంవత్సరాల్లో పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి రైతు యొక్క రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని. ఇప్పుడు వరకు 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతులకు చేశాము, 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు కూడా చేస్తామని చెప్పాము. దానికి షెడ్యూల్ ప్రకటిస్తాం. ఇక్కడ అధికారం రావాలని ఆశించుంటారు, మళ్ళీ రావాలని కోరుకొని ఉంటారు. అధికారం కోసం మాట్లాడే మాటలు తప్ప రైతుల కోసం మాట్లాడే మాట కాదు. రైతుల కోసం మాట్లాడే మాట అయితే దేశం మొత్తానికి ఒకటే మాట మాట్లాడాలి. అది చూసిన రానులా గదనట్టు కథ. ఇక రుణమాఫీ పూర్తిగానే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పుకొచ్చిండులా. మేము ఎప్పుడు రైతులనే తిరుగుతున్నాము, అలా బాధ సాధలు మాకు తెలుసు. ఇక వాళ్ళని చూస్తూనే ఉన్నాం. మేము సర్కారు మీద అసంతృప్తి ఉంటే నిరసన సెగ దాకేది కాదా మాకు? మీరు బాగా కొరుతున్నారు. తెలంగాణలో ఉన్న సర్కార్ అసంటి సర్కారుని ఎక్కడనుంటే చూపించాలని చెప్పి సవాల్ వేసిరిండు మంత్రి తుమ్మల. అరే గౌడ్ సాబ్, ఏందది ఏం కథ? జర్ర అయితే నీ పని అవుతుండే కదా. మరి ఎన్ని రోజుల కింద దాచిపెట్టుకుందో సీట్ కింద ఓ పాము జొరిందిలా బండి మీద. ఇక ఆయన పాము ఉందని ఆయనకు తెలియదు కదా, అది పక్కేసుకొని పనిదని. ఇక దాని కింద ఇక సీట్ కింద వేసుకొని తిరుగుతూనే ఉండు రోజు. ఇక ఓనాడు సీసేద్దామని చూస్తాలకు ఇట్లా సరణ కదిలిందట. ఓ అమ్మ ఏంది ఇదేమో కదులుతుందని వంగబడి చూస్తాలకు మొత్తం బండిలో పాము ఉన్నదట. ఓ నా బండిలో పాము ఉన్నదో, నా బండిలో పాము ఉన్నదో అని ఊరికాయ ఉరికిండట. ఇక ఉరికి మెకానిక్ను పట్టుకొచ్చి సీట్ అంతా ఇప్పి బయటికి తీసి, నువ్వు ఇడ సంసారం చేస్తే ఎట్లా అమ్మా, ఏ చెట్లలోనో పొట్లలోనో చేసుకోవాలి కానీ మా సీట్ కింద పెడితే మా పరిస్థితి ఏంది అని చెప్పాను. గౌడన్న పరిశాన్ అయ్యిండు. ఈ ముచ్చట మీకు కూడా చెప్పాలి కదా, సీటు కింద పాము అంటే ఎట్లుంటుంది కథ? ఎంత తెలియకపోతే ఓకే, కానీ తెలిస్తే ఎట్లుంటుంది? ఒళ్ళు జల్లు అనదా? అగో గట్ల ఆయన మొత్తం పాముని కింద వేసుకొని తిరిగింది గౌడ్ సాబ్ ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళకొచ్చింది. ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎట్లా వచ్చిందో తెలియదు కానీ చూడుండ్రి, ఇక బండి సీటు కింద ఒక విష సర్పం వచ్చి చేరింది. ఇక ఈ బండి ఆయనకు తెలకుంటేనే బండి మీద ప్రయాణం కూడా చేసిండు మంచిగానే. ఇక చూస్తారు కంటే సీటు కింద పామున్నదని తెలుసుడుతోటి ఇక ఆగకుంటే ఆగమాగ మూర్లేక పరుగు తీసిండట. నువ్వులా ఈ ముచ్చట ఆడైందంటారు. మహబూబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఎదల్లపల్లి ఊరికి చెందిన ఎల్ది వీరన్న గౌడు కళ్ళు గీత కార్మికుడు అన్నట్టు. ఇక ఎప్పుడు ఆయనకున్న హోండా సిటీ 100 బండి మీద పోయి కళ్ళు గీసుకొని వచ్చి అక్కడనే అమ్మి ఇంటికి చేరుకుంటాడు. ఎప్పట్లెక్కనే ఇవాళ కూడా గట్లే పోయిండట. నువ్వులా ఇక కళ్ళు గీసి కిందికి వచ్చి సీసాని ఇక బండి పక్క పొంటున్న కొండికి తలిగిద్దామని చూడంగా గా సీటు కింద పాము కనబడ్డదట. ఇక ఇంకేమున్నది, పరుగు ఊర్లోకి పోయి ఇక మెకానిక్ చెప్పి మెకానిక్ ని పట్టుకొని వచ్చి మొత్తం ఆ బండిని సీట్ ఇప్పి చూసారకంటే అందులో ఈశ సర్పం ఉన్నదుల్లా. కావాలంటే చూడు ఎట్లా ఉన్నదో. వామ్మో చూసిన రానుల్లా. ఇక జర భద్రంగా ఉండాలా పని చేసేటోళ్ళు. ఇవాళ మరి తెలిసింది కాబట్టి నయమైంది, తెలకుంటే ఎంత తక్లీఫ్ అయ్యేది చెప్పుండ్రి. ఇక అది 2 దిక్కులున్న ప్లేట్లను తీసేసి సీటును కదిలించంగా ఇక గంటలకి ప్రమాదకరమైన ఈశసర్పం బయటకు వచ్చింది. దీంతో అక్కడ ఉన్నోళ్ళు కట్టెలతోటి పామును కొట్టి చంపిండ్రు. ఇక అది ఏం పాము అని చూడంగా కట్ల పాము లెక్క గుర్తించిండ్రులా. ఇక ఈ బండి సీటు కింద నుంచి బయటకు వచ్చుడుతోటి ఈరన్న ఊపిరి పీల్చుకున్నాడు. తాళం ఉన్న ఇల్లు నాది, తనాబులున్న సొమ్ము నాది అని దొంగలకు ఏం పని ఉంటుంది? తాళాలు ఎవలెవలేసిరు ఏం కథ అని పగటీలు చూసుకొని పోను, మాపటీలు దోసుకొని పోను అన్నట్టున్నది కథ. మొత్తానికి ఒంగోలు చూడు వరుస దొంగతనాలతో బెంబేలు ఎత్తిస్తున్నారు దొంగలు. ఇక ఒకళ్ళు ఇంట్లో పడ్డారట, ఏం తక్కువ 4-5 సవర్ల బంగారం
బంగారం ఎత్తుకపోయారు, 3-4 లక్షల పైసలు ఎత్తుకపోయారు. ఇక ఇటాటు వెండి నగలు అవి ఉంటాయి కదా, అన్ని మూటముల్లో చదువుకొని పంట వండిందిరా నాయన అని పరుగులు పెట్టిర్రు. ఇక వెనకసీరి పోలీసు వాళ్ళు కెమెరాలు పట్టుకొని వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఏమి దొంగతనాలు చేస్తారు ఎందుకురా నాయన, మంది కష్టపడి కూడేసుకున్న పైసలు మీరు పుణ్యానికి వేసుకొని పోతే వెనకసీరి వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. అంటే మాది కూడా కష్టమే, మా జాబ్ మాకు ఉంటుంది కదా అని దొంగలు అనవచ్చు వాళ్ళ తరపుకెళ్ళి. కానీ వాళ్ళ తరపుకెళ్ళి మనం ఒత్తాసు వాళ్ళకి, ఎందుకంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నాక వెనకసీరి లాఠీలకు కూడా పని ఉంటుంది. అప్పుడు అవి కూడా మా డ్యూటీ మేము చేస్తామని అంటాయి కదా, అగో గట్లుంటుంది. ఈ పులం లాఠీలకు అప్పచెప్పుకునే పనులు ఎందుకు చేస్తారు, దోసుకొని పోయి మళ్ళీ దాచుకుంటేందుకు ఎందుకు చూస్తారు ఈ దొంగతనం అనుకున్న భార్యతను. ఇంకా చూడు గింత కొంత ఘోరంగానా. ఇక ఇంకెట్లా పెడతారో అర్థమైతలేదు కదా. ఇండ్లకు తాళమైతే తాళాలు వాళ్ళ కొట్టిపోతున్నారు, మెడలేసుకుంటే మెడలకెంచి గుంజుకొని పోతున్నారు. ఇక ఇంకెక్కడ దాచబెట్టుకుంటారు చెప్పుండ్రి. ఈ దొంగలేమో మస్తుగా మోపైతున్నారు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఇక మరి అల్కగా పైసలు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఇట్లనే తయారవుతున్నారు. కానీ కట్టపడ్డ ముఖాలు అయితే ఒకటి కనబడతలేవు. ప్రకాశం జిల్లా సింగరాయి కొండల తాళాలేసున్న ఇండ్లను టార్గెట్ చేసుకున్నారు దొంగలు. ఇక ఎవ్వరు లేని సమయం చూడాలా, రెక్కి చేయాలగా ఇంటి తాళాలు కిటికీలు వలగొట్టి దొంగతనం చేసుకొని పోవాలా. ఇక ఈ ప్రకాశం జిల్లా కాడ కూడా గట్లనే అయిందిలా. 45 సవర్ల బంగారము, 10 కిలోల ఎండాభరణాలు, 3 లక్షల రూపాయల పైసలు ఎత్తుకొని పోయిండ్రట. ఇంకా మరిగా ఇంటోళ్ళు ఇంటికొచ్చి చూసుకునేటాళ్ళకంటే ఇల్లు మొత్తం గుల్ల వేసి ఉన్నదట. ఉన్న పైసలు పోయినాయట, బంగారం బాయే ఎండివాయి. ఎట్లా చేద్దుమయ్యా అని చెప్పి పోలీస్ టౌన్ పోయి ఫిర్యాదు చేసిండ్రట. ఇక మొత్తానికైతే మరి పోలీసు వాళ్ళు పట్టుకుంటామని చెప్పిర్రు. కానీ మరి ఆ దొంగలు దొరకాలనా, కట్టం చేసుడేమో సాత కదా, దొంగతనాలు చేసుకొని మందిరికి ఇట్లా బాధ పెట్టుడా, ఏం కథలు చెప్పుండ్రి. వామ్మో వామ్మో, మొత్తం ఏడి కాడ ఏం లేకుండానే పట్టుకపోయినరు కదా. ఎంతో కాయ కష్టం చేసి ఇట్లా బంగారం పైసలు జమ చేసుకొని వీటి కోసం అక్కడికత్త దాచబెట్టుకుంటే దొంగలేమో గిట్లా దొంగతనాలు చేసుకొని పోబట్టే. ఇక పోలీసు వాళ్ళు అయితే ఈ దొంగతనాల మీద గట్టిగా చర్యలు తీసుకుంటేనే నడుస్తుంది, లేకపోతే ఇంకింత జమ ఊరు మొత్తం గుల్ల చేస్తారు. ఇక గివన్నట్టు ఇవాళ వరల్డ్ ఫుల్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇవి ఉంటా.